శత్రువులు ఎక్కడో లేరు. చెల్లెళ్ళ రూపంలో, ఇళ్లల్లోనే ఉంటారు. లేకపోతే పిల్లల రూపంలో అంటూ ఏదైతే సినిమా డైలాగ్ ఉందో, ఇప్పుడు అదే ప్రస్తుతం జగన్ విషయంలో స్పష్టంగా కనబడుతుంది. సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇదివరకు చంద్రబాబు గారు చేసింది, ఇప్పుడు సునీత. రఘురామకృష్ణరాజు చేసేది, ఇప్పుడు సునీత. ఏంటి తన అసలు ఇంటెన్షన్? నిజంగా తన తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలనుకుంటుంది. అట్టయితే దస్తగిరిని లోపలేమని చెప్పాలి. కానీ ఆ దస్తగిరిని కాపాడాలనుకుంటుంది. ఆ దస్తగిరికి ఎందుకు కోపం ఉందో ఆమెకు తెలియదా? దస్తగిరి దగ్గర తన తండ్రి చేసిన అప్పు గురించి తనకు తెలియదా? 14 లక్షల రూపాయలు దస్తగిరి వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఇప్పించాడన్న సంగతి తెలియదా? 2 లక్షలు దస్తగిరి తెచ్చి ఇచ్చాడని తెలియదా? సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి, పక్కనే ఉన్నటువంటి వ్యక్తి మోసపు చట్టంలో చిక్కుకుపోయాడు వివేకానంద రెడ్డి అని తెలియదా? ఆ సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఏదో వజ్రాలు వచ్చేస్తున్నాయి, వాటి కారణంగా లక్షల రూపాయలు కాదు